ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 145 అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గమన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నైనా ధ్యానించబడిన కీర్తనల ధ్యానాలు బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వినిచున్న వారిని తండ్రి నైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎందరు బిడ్డలైతే ప్రభా నైనా నీ వాక్యాలను ప్రభా, నీ యొక్క మాటలను ప్రభు వింటున్నారు, వారందరినీ కూడా ప్రభా నేను నీ కృపతో నేను భద్రపరచండి, నీ కాపుదలు దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిలో నైనా తండ్రి నైనా ప్రేమ నాయన సంతోషము సమాధానం ఉన్నది మీరు దయచేయండి ప్రభు. వారు చేస్తున్న పనులన్నింటిలో ఆయన మీ కృప చూపండి ప్రభు. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేసిన ప్రభు. నేను తండ్రి ప్రభు ఇద్దరు ప్రభు మేము వెలుచున్న ప్రతి మేము చేయించున్న ప్రతి పనులను మేము వెలుచున్న ప్రతి మార్గంలోనూ తండ్రి మీ కృప మీ కాపుదల మాకు తోడుగా ఉంచని మీరే నడిపించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.